अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। रियासती वजीर कोमटिरेड्डी वेंकट रेड्डी ने संगारेड्डी में मुनक़द एक प्रेस मीट से खिताब करते हुए साबिक़ वज़ीर आला KCR से असम्बली इजलास में शिरकत करने की अपील की। उन्होंने कहा है कि तेलंगाना के अवाम की जानिब से वो KCR से यही दरख्वास्त कर रहे हैं कि वो असम्बली इजलास में आएँ और हुकूमत को अपनी तजावीज़ पेश करें। वज़ीर ने कहा कि गुज़िश्ता असम्बली इजलास के दौरान KCR सिर्फ मुख्तसर वक्त के लिए आए थे और फ़ौरन वापस चले गए। उन्होंने उम्मीद जाहिर की कि इस मरतबा KCR असम्बली इजलास में बाकायदगी से शिरकत करें। నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల తరఫున 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు. దానికి వాళ్ళు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ అసెంబ్లీకి రావడం ప్రతిపక్ష నాయకుని బాధ్యత. నేను గౌరవ KCR గారిని వచ్చి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ, ఈ ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేసుకోవాలన్నా, ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా నిజంగా ఆయన సూచన కరెక్ట్ ఉండి మేము చేసే పనులు ఏమైనా తప్పుంటే మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా వచ్చి ఒక నిమిషం కూర్చొని నేషనల్ యాంథమ్ కాకముందే గవర్నర్ ప్రసంగం మన వచ్చినప్పుడు నేషనల్ యాంథమ్ కాకుండా వెళ్ళిపోయాడు. ఎమ్మడే సంతాపం వ్యక్తం చేసే వరకు కూడా ఉండలేదు. వచ్చిండు, నేషనల్ యాంథమ్ అయింది. ఆ తర్వాత చనిపోయిన సభ్యులకు సంతాపం వ్యక్తం కాకుండా వెళ్ళిపోయాడు. నేను ఈసారి KCR ప్రత్యేకంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా నేను మా మంత్రి పదవి వదిలిపెట్టుకొని కొండా లక్ష్మణ్ బాబూజీ తర్వాత మళ్ళీ రెండవ వ్యక్తి 3 సంవత్సరాల పదవి కాలం ఉండి కూడా పిల్లలు చనిపోతుంటే మా పార్టీ మీద ఒత్తిడి తేవడాలే, మా నాయకురాలకు తెలియజేయాలని పోయి ఆమె దగ్గర కలిసి అక్కడున్న పెద్దలని సోనియా గాంధీ గారిని కలిసి మీరు అనౌన్స్ చేసిండ్రు, శ్రీకృష్ణ కమిటీ ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతున్నారు. ఒక మనిషి చనిపోతే ఈ భగవంతుడు కూడా వాపసు తీసుకురాలేడు, మీరు ఎట్లా ఇస్తా అంటున్నా, తొందరగా వేగవంతం చేయని చెప్పి ఆ ఒత్తిడి తేవడానికి మా పార్లమెంట్ సభ్యులు సొంతంగా సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్లో అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు సస్పెండ్ గారు. నాలాంటి వారు పదవే వదిలిపెట్టి నేను మళ్ళీ తీసుకోను, తెలంగాణ ఉచితంగా తీసుకుంటే పదవి నాకు అవసరం లేదని చెప్పి నేరుగా గవర్నర్కి ఇచ్చిన. జనరల్గా రాజీనామా అంటే జాతీయ పార్టీలలో కానీ రీజనల్ పార్టీల్లో కానీ ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గవర్నర్ గారికి రికమెండ్ చేస్తారు రాజీనామా ఆమోదించామని. నేను ఒక తెలంగాణ వాదిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రండి అసెంబ్లీకి. మీరు పక్క రాష్ట్రం ఆంధ్రాలో వాళ్ళకు 11 సీట్లే వచ్చి వాళ్ళకు ప్రతిపక్ష హోదా అడిగినా ఇస్తలేరంటే రాజ్యాంగం ప్రకారం 10% రావాలి కాబట్టి వాళ్ళు ఇస్తలేరు, అది వేరే విషయం. అయ్యాల నీకు 30 మంది సభ్యులు ఉన్న 9 మంది పార్టీ మారిన 30 మంది సభ్యులు అంటే చిన్న రాష్ట్రం, మంచి 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 సభ్యులు వచ్చి మాట్లాడితే మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయం, మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం. మేము చేసే మంచి పనులని, తెల్ల రేషన్ కార్డులని, సన్న బియ్యం ఆ రోజు మేము ఇవ్వలేకపోయినాం, మాకు ఆలోచన లేదు. రేషన్ బియ్యం లేక చాలామంది ఉపవాసాలు ఉన్నారు. ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక అంగన్వాడీ స్కూళ్ళ నుంచి మొదలుపెడితే స్కూళ్ళల్లో ఇళ్లల్లో తినక రేషన్ షాప్ డీలర్లకి అమ్మేస్తే వాళ్ళు పాలిష్ చేసి మిల్లర్స్కి అమ్ముకునేవాళ్ళు. అదొక పెద్ద ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ఇవాళ సన్న బియ్యం ఇస్తుంది. అందరికీ 3,12,00,000 మందికి తెల్ల సన్న బియ్యం ఇస్తున్నాం. అందరికి అడిగిన వారికి అందరికీ రేషన్ కార్డు ఇచ్చుకుంటా నిరంతర ప్రక్రియ చేస్తున్నాం. ఇది మామూలు విషయం కాదు. ఇంకొకటి 5 లక్షలు పెట్టి ఇంధనం ఇల్లు అనేది ప్రతి ఊళ్ళో 40-50 ఇళ్ళు నడుస్తున్నాయి. భారతదేశంలో బహుశా చరిత్రలో 5 లక్షలు ఇంటికి ఇచ్చుడు ఎక్కడ లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తారు 1,75,000. ఏదైనా రాష్ట్రం ఇచ్చిన 1,00,000 సాయం చేస్తారు. కాబట్టి కంప్లీట్గా 5 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి ఊళ్ళో ఇల్లు కడుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, పేదవాడు ఇలా కరెంట్ బిల్లు ఉచితంగా వాడుకొని 5,50,000 ఇళ్లకు వెనక సంవత్సరం 5,000 కోట్లు ఇలా మేము ట్రాన్స్కోకు ప్రభుత్వం చెల్లించింది. మహాలక్ష్మి పథకం మీద 11,000 కోట్లు, దాదాపు 270 కోట్ల మంది మహిళలు, అక్కా చెల్లెళ్ళు
వాళ్ళ గుడికి పోయినా బడికి పోయినా పిల్లల అమ్మగారింటికి పోయినా ఇంకేదైనా ఫంక్షన్స్ పోయినా ఉచితంగా ప్రయాణం చేస్తే 11,000 కోట్ల భారవనం మా బాధ్యతగా ఆ రోజు మహాలక్ష్మి పథకం ప్రకటించి దేశ చరిత్రలో రికార్డు సృష్టించి ఉచితంగా మహిళలకు బస్సుల్లో నుంచి ఇవన్నీ మేము చేయలేకపోయినా మీరు చేస్తుండ్రు. ఇంకా ఇది రైతు బంధు కొంత తొందరగా చేయండి, ఇంకేమైనా చేయండి. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 20,000 కోట్లతో ఇంటర్నేషనల్ మోడల్లో కడుతున్నారు. మీకు అభినందిస్తున్నా అని అభినందనలు చెప్తూ పోయిందే ఉంది. ఆయన హోదా పెరుగుతుంది కదా, ఆయనకు కూడా గౌరవం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నేను చేయని పనులు కాంగ్రెస్ పనులు కొన్ని చేస్తుండ్రు. మూసీ లాంటి నరక కుప్పంలో విషయంలో మేము బతుకుతున్నాం. నల్గొండలో ఎంతమంది చనిపోతున్నాం లెక్కలు లేవు. ఏ ఊరికి పోయినా ఇప్పటికీ దగ్గర మిషన్ భగీరథ లేదు, నీళ్ళు లేవు. ఆ నీళ్ళు మిక్స్ అవుతాయి. కింద ఫ్లోరైడ్ పైన హైదరాబాద్ డ్రైనేజ్ అంతా ట్రీట్మెంట్ డ్రైనేజ్ అంతా మా నెత్తిన పడితే అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఒకవైపు ఇది మేము అసలు మా 30-40 లక్షల మంది బతుకు అంటే అసలు ప్రభుత్వం ఉన్నది 30-40 లక్షల మంది. అప్పుడంటే ఆంధ్ర ప్రభుత్వం చేయలేదు. 20,000 కోట్లు 30,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ఎస్టీపీలు పెడితే నల్గొండ మొత్తం కూడా తీసుకుపోయి ఈ హైదరాబాద్ నీళ్ళంతా పోయి ఈ మూసి నీళ్ళు కృష్ణా రివర్లో కలుస్తున్నాయి వాడపల్లి దగ్గర. అనంతగిరిలో స్టార్ట్ అయ్యి అక్కడ పోయేది నిజాం కాలంలో అది ఇరిగేషన్ ప్రాజెక్టు 150,000 ఎకరాలకు దాదాపు రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ కొన్ని జిల్లాలకు తాగునీటి ప్రాజెక్టు. అలాంటిది అట్లా అయిపోతుంటే చేస్తుంటే దాని మీద మళ్ళీ ఇవాళ కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద మాట్లాడుకుంటుంటే నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది నాకు. మరి మా జిల్లాకి ఏదో మంచి రోజులు వస్తున్నాయిరా. నేను ఫ్లోరైడ్ కోసం ఆ రోజు 11 రోజులు దీక్ష చేస్తే కోదండరాం మన జయశంకర్ గారు వరంగల్కి వెళ్ళి బస్సులో వచ్చి నాకు 6 రోజులు నాకు మద్దతు తెలిపింది. ఏ శాసనసభ్యుడు ఎప్పుడు కూడా ఫ్లోరైడ్ గురించి ప్రపంచానికి తెలిసే విధంగా లక్షల మంది వచ్చారు. ఎందుకంటే మా దగ్గర నీళ్లు తాగాలంటే ఇక్కడ మీరు నల్గొండ రిపోర్టర్లు ఉన్నారు. ఆ కాలంలో ఉన్న మీ రిపోర్టర్లు మీ తల్లిదండ్రులు అడగాలి. నోట్లో పెట్టుకుంటూ మొత్తం ఉప్పు కాదు విషయం తాగినట్టే. అవునా అనుమతే